మాజీ శాసనసభ్యుడు నిన్నటి పత్రికా సమావేశంలో ఎస్ఆర్బీసీకి నీటిని విడుదల చేయాలి, అదేవిధంగా పరిశ్రమలకు నీళ్ళు అమ్ముకుంటూ ఉన్నారనేటువంటి కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. నేను ప్రజలకు మాజీ శాసనసభ్యుడికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశమంతటా కూడా ఈ యొక్క ఎల్నిఓ ప్రభావం ఉంది. దాదాపుగా ఒక 4 నెలల ముందు నుంచి కూడా ఈ ప్రభావం ఉంది. కాబట్టి ఈరోజు సైంటిస్టులు కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి వర్షాలు తక్కువగా పడే ఉంది, ఎవరు కూడా పంటలు వేసుకోకండి, మనకు వర్షాల ప్రభావం ఒకవేళ ఉంటే అప్పుడు చెప్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడో కర్ణాటకలో కొద్దిగా నీరు అక్కడ వర్షాలు పడడము, వాటి ద్వారా మన శ్రీశైలం జలాశయానికి ఒక 15-20 రోజుల నుంచి కూడా నీరు రావడం, కొద్దిగా నీరు అక్కడ స్టోర్ చేసుకోవడంతో అక్కడ తెలంగాణ వాటా వారికి ఉంది, మన వాటా మనకుంది. ఆ వాటాను కూడా రాజకీయంగా మాట్లాడుతూ మాజీ శాసనసభ్యుడు గురు శిష్యులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. పట్టించుకోవడం లేదు, మంత్రులు శాసనసభ్యులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన గత సంవత్సరంలో మే నెల ఆఖరికి కూడా రిజర్వాయర్లో నీళ్లు పెట్టి రైతులు మాకు ఇంకా అవసరము లేదు అని చెప్పిన తర్వాత వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చూడకుండా రాజకీయ లబ్ధి కోసం కేవలం కొన్ని వర్గాల రైతులను రెచ్చగొట్టడానికి ఈరోజు ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్ళు ఇవ్వవచ్చు కదా అవుకు రిజర్వాయర్కు. అనేది ఎస్ఆర్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్కి ఇవ్వాలంటే ఈరోజు అక్కడ నుంచి పోయినప్పుడు రైతులకు అందరికీ కూడా కళ్ళ ముందర ఒక కొద్ది నీరు పోయినా కానీ కూడా ఆ నీరు చూసిన తర్వాత అక్కడ రైతులు పంటలు పండించుకోవాలన్నా ఏదైనా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది, అవుకు రిజర్వాయర్కు చేరదు అనేటువంటి ఉద్దేశంతో తాగునీరు ముఖ్యం. మనకు ముందు ఎప్పుడైతే తాగునీరు ముఖ్యమో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అవుకు రిజర్వాయర్ ఒక టీఎంసీ నీరును పెట్టాలి, తర్వాత మిగతా ప్రాజెక్టులలో కూడా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తాగునీటి కోసం ఈరోజు ఒక టీఎంసీ నీరును తీసుకుపోవాలని చెప్పి మొదలుపెట్టాం. ఎందుకంటే జిఎన్ఎస్ఎస్ ద్వారా అయితే ఎక్కడ కూడా నీరు వృధా కాదు, జిఎన్ఎస్ ద్వారా డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. అంతే తప్ప ఏ పరిశ్రమకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కాదు. పరిశ్రమలకు ఇస్తున్నది కూడా చాలా చిన్న క్వాంటిటీ. అది పరిశ్రమలకు ఇచ్చినంత మాత్రాన ఆ చిన్న క్వాంటిటీ వలన కూడా దాని మీద పరిశ్రమల మీద ఆధారపడేటువంటి వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి శాసనసభ్యుడు మాజీ. అది వాళ్ళ వ్యాపారం కోసం కాదు. అది ఆ యొక్క వేల మంది, ఏ సిమెంట్ ఫ్యాక్టరీ అయినా కానీ కూడా వేల మంది దాని కింద కూడా పేదవాళ్ళే బతికేది. అక్కడ కూడా పేదవాళ్ళు బతుకుతారు. రైతులకు అన్యాయం చేయమని మేము అడుగుతాం లేదు, రైతులకు చేస్తామని కూడా కాదు. అక్కడ ఉండేటువంటి చిన్న క్వాంటిటీ వాడుకుంటా ఉంటే దాన్ని అమ్ముకుంటున్నారు. మరి గతంలో కూడా మీరు ఎన్నోసార్లు చేశారు, అమ్ముకునేట్టేనా? ఏదేమైనా ఇప్పుడు అవుకు రిజర్వాయర్లో ఒక టీఎంసీ నీళ్లు పెడితే దాదాపుగా 4 మండలాలకు ఉపయోగం. దానివల్ల అవుకు మండలము సంజామల మండలానికి అక్కడి నుంచే పోతున్నాయి, కొలిమూళ్ళ మండలానికి పోతున్నాయి, కోయిలకుట్ల మండలానికి 4 మండలాల ప్రయోజనంకు ఈరోజు అక్కడ ఒక టీఎంసీ నీరును పెట్టి రేపు ఇంకా వర్షాలు పాకపోతే వచ్చే ఎండాకాలంలో కూడా ఇబ్బంది రాకూడదు, ఆ ఎండాకాలానికి కూడా సరిపోయే విధంగా మేము రిజర్వ్ చేసి పెడతా ఉన్నాం. అక్కడ ఏ రోజైనా కానీ రైతుల కోసం చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. అందుకే చెప్పాము గతంలో కూడా ఏం చేశాము ఏంటి అని. సో అక్కడ నీరు లేదు కాబట్టి రైతులకు కూడా మేము అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంతకుముందు కూడా మా అధికారులు అందరూ కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా రైతులకు కూడా కన్వే చేశాము. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రైతులకు, ఇది ఎల్నిఓ ప్రభావం ఉంది, ఇది ప్రకృతి సహకరించినప్పుడు ఎవరు దేవతలు గారు. అదే విషయానికి వస్తే మాట్లాడితే చంద్రబాబు వస్తే వర్షాలు కురవవు,
మరి పోయిన సంవత్సరం వర్షాలు కురిస్తే కళ్ళు పోయినాయా? అప్పుడు ఏమన్నా మీకు దొబ్బిందా? మరి అప్పుడున్న నీళ్ళ గురించి చెప్పరు. ఇప్పుడు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, పక్క రాష్ట్రాలలో లేవు, దేశంలో చాలా చోట్ల లేవు. ఎక్కడో ఒక చోట పడుతున్నాయి, ఒక చోట పడడం లేదు. ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు వస్తున్నాయి. పరిశ్రమలకైనా ఇంకొకరికైనా రైతుల పక్షపాతం ఉండేది మేము. ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన, మరి నువ్వు 5 సంవత్సరాలు దద్దనాల్లో మేము అన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు పెడితే ఏ రోజున పంపులు ఆన్ చేసావా? మాజీ శాసనసభ్యుడు ఒక్కరోజు చేయలే. మీరు నాశనం చేసి పెడితే ఆ లిఫ్ట్ను మళ్ళా సొంత నిధులు పెట్టి దాదాపుగా 30 లక్షల రూపాయలు దగ్గర ఖర్చులు పెట్టి దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ₹1 కోటి పెట్టి ఇప్పుడు పంప్ హౌస్ కూడా రెడీ చేశాము. అక్కడ మళ్ళీ ఇబ్బందులు రావద్దు, కంటిన్యూగా నీరు చేయాలనేటువంటిది. కాబట్టి ఇది రాజకీయంగా మాట్లాడడం దీన్ని కరెక్ట్గా కాదు. ఏదైనా ప్రకృతి సహకరించడం లేదు, రైతులు కూడా అర్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా రైతు సోదరులందరినీ కూడా ఒకటే కొడుతూ ఉన్నాము. పరిస్థితులు ప్రభావం ఇప్పుడు కూడా ఆ జలాశయంలో కూడా హెడ్కు ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకు కూడా గోర్కల్లు కూడా కొన్ని నీళ్లు పెట్టాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ రిజర్వ్లో పెట్టుకుంటే తాగునీటికి వచ్చినప్పుడు ఇంకా సమస్య ఇంకా రేపు రాబోతే మళ్ళీ అవి కూడా తీసుకోవడానికి ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. మనకు అది కూడా ఆలోచన చేశాము. అదేవిధంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం లేనిపోని అపోహలు కల్పించి వాస్తవాలు చెప్పాల్సిన చోట కూడా రోజు చేస్తూ మేము ఏదో మాట్లాడుతూ ఉన్నారు. రైతుల పచ్చిన పోరాటాలు, ఏం పోరాటాలు చేశారు? గతంలో మీరు ఏం పోరాటం చేశారు? ఎప్పుడు చేస్తూ ఉన్నారు? మీ దగ్గర ఉన్నప్పుడే కుందు లిఫ్ట్ ఏమైపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఏమైపోయింది, ఎవరు రాయలసీమకు అన్యాయం చేశారు? ప్రజలకు అందరికీ తెలుసు. మీరు రాయలసీమ ద్రోహులు కాబట్టే ఈరోజు 199 భాగాలు మేము గెలవగలిగినాం రాయలసీమలో. రాయలసీమ ద్రోహులు కాబట్టే ప్రజలంతా కూడా రాయలసీమ ప్రజలు మిమ్మల్ని 2019లో అత్యధిక స్థానాలు ఇచ్చారు మీకు. మీరు రాయలసీమకు ద్రోహులు కాబట్టే ఈరోజు మమ్మల్ని గెలిపించారు రాయలసీమ ప్రజలు. అత్యధిక స్థానాలు ఈరోజు 95% మాకు ఇచ్చినారు. నిజమైన ద్రోహులు మీరు రాయలసీమకు. రైతుల వద్ద కూడా ఆలోచన చేసే ఈరోజు మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మీరు వీటి గురించి, ఎస్ఆర్బీసీ గురించి, రాయలసీమ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని తెలియజేస్తా ఉన్నా. రైతు సోదరులు కూడా అందరికీ కూడా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఎల్నిఓ ప్రభావం ఉందని కూడా మీకు కూడా తెలుసు, ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం, ఇక్కడ ఆ రోజు గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జిఎన్ఎస్ఎస్కు ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, మిగులు జలాలన్నీ కూడా జిఎన్ఎస్ఎస్ ద్వారా తీసుకుంటే ఆ భూగర్భ జలాలు పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో మేము తయారు చేయడం జరిగింది. మళ్ళీ కమిషన్ల కక్కుర్తిపడి కేవలం ఆదాయాల కోసం గత ప్రభుత్వంలో కమిషన్ల కోసము, ఆదాయం కోసము భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో కింద గ్రౌండ్కు కూడా లైనింగ్ చేశారు. ఆ లైనింగ్ చేయడం వలన ఏంటి, దానివల్ల ఏదైతే గ్రౌండ్ వాటర్ రాలేదో గ్రౌండ్ వాటర్ కూడా లోపలికి పోకుండా పోయింది. అదే నేను వచ్చిన తర్వాత దాదాపుగా 20-25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా చోట్ల కూడా మళ్ళీ ఏదైతే కింద లైనింగ్ చేశారో ఆ లైనింగ్ కూడా మళ్ళీ హోల్స్ వేయడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? సొంత డబ్బులు ఖర్చు పెట్టంటే మీరు చేసిన పాపానికి ఆ చుట్టుపక్కల రైతులు మా గ్రౌండ్ వాటర్ పెరగడం లేదు, జిఎన్ఎస్ఎస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుందో ఆ ప్రాంతం అంతా ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఈ యొక్క చుట్టుపక్కల రైతులమంతని చెప్పినప్పుడు సొంత నిధులతో కూడా మళ్ళీ అక్కడ 1/2 కిలోమీటర్కి ఒకసారి, 1/4 కిలోమీటర్కి ఒకసారి ఆ హోల్స్ అన్నీ కూడా వేసి మళ్ళీ గ్రౌండ్ వాటర్ కూడా ఇరికించడం. ఇప్పుడు ఆ జిఎన్ఎస్ ద్వారా పోతే ఆ గ్రామాలన్నా బాగుపడతాయి. కొన్ని గ్రామాలు ఏ ఒక్కరికి లేకపోయినా కొన్ని గ్రామాలు కూడా బాగుపడతాయి. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తుపడి మీరు ఆ రోజు రాజకీయం కోసం చేసి మీ కమిషన్ల కోసం పోయి జిఎన్ఎస్ లైనింగ్ చేసిన పాపం కూడా మీదని కూడా తెలియజేస్తా ఉన్నా.